ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని అందులో ఉంది. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్కు అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగింది వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని అందులో ఉంది. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్కు అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగిందో వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్కు విశ్వసనీయ అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగిందో వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది తెర వెనుక ఉన్నారు అన్న దానికి సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఐబొమ్మ బప్పం టీవీలకు తెరపడింది. 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు పోలీసులు. రవిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇమంది రవిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇమంది రవి అరెస్టుతో మొత్తం దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరో ఒక్కొక్కరి కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఐబొమ్మ బప్పం టీవీలకు ఇక తెర పడినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 వెబ్సైట్లను కూడా బ్లాక్ చేయించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్స్ను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను కూడా విశ్లేషిస్తున్నారు పోలీసులు. రవిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇమంది రవిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఐబొమ్మ వెబ్సైట్స్ నుంచి మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్న వారికి మా సేవలను మేము నిలిపేస్తున్నాం, ఇటీవల ఏం జరిగిందో మీకు తెలుసు కాబట్టి ఈ సేవలు నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామంటూ ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందుకు క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఆ మెసేజ్లో ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్ అవ్వడంతో మొత్తంగా ఈ 2 వెబ్సైట్లను కూడా పోలీసులు క్లోజ్ చేశారు. అఫీషియల్గా 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. దాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్స్ను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ బప్పం టీవీలకు తెరపడింది. 2 సైట్స్ ను బ్లాక్ చేయించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, మొత్తంగా ఇక ఐబొమ్మకు సంబంధించి కూడా ఒక మెసేజ్ కూడా అఫీషియల్ గా వచ్చింది. దీన్ని బట్టి ఇక దీనికి తెరదించారు అనుకోవచ్చా? ఏదైతే ఐబొమ్మ కావచ్చు, బొప్పన కావచ్చు, రెండింటికి సంబంధించి తెరపడినట్లు చెప్పొచ్చు. ఎందుకంటే ఐబొమ్మ వెబ్సైట్ సంబంధించి దానికి అనుబంధంగా 60 పైగా వెబ్సైట్లు ఉన్నాయి. అయితే ఈ 60 వెబ్సైట్ కూడా మొత్తంగా క్లోజ్ అయినట్టు చెప్పవచ్చు. దీంతో పాటుగా బొప్పన టీవీ దానికి సంబంధించి అది కూడా క్లోజ్ అయినట్టుగా ఇప్పటికి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఐబొమ్మని ఓపెన్ చేస్తే దాంట్లో సర్వీస్ అనవైలబుల్ అంటే సర్వీస్ నిలిపివేసిన కూడా ప్రకటన అందులో వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇటీవల కాలం జరిగిన పరిణామాలు కావచ్చు,
కావచ్చు, ఇటీవల జరిగిన వ్యవహారాలు కావచ్చు, వీటన్ని నేపథ్యంలో మా సేవలను మీ దేశంలో నిలిపేస్తున్నాం అని చింతిస్తున్నామని చెప్పి కూడా ఒక ప్రకటన అందులో పెట్టడం జరిగింది. అయితే ఐబొమ్మ సంబంధించి ప్రస్తుతం చూసినట్లయితే ఒక ప్రకటన అయితే విడుదలైంది. అయితే ఫర్దర్గా ఐబొమ్మ ఏ రూపంలో బయటకు వస్తుందనే విషయం కూడా ఇప్పుడు ఒక మిస్టరీగా ఉంది. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఐబొమ్మ సంబంధించిన ఇమ్మడి రవిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను రిమాండ్ పంపించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నాడు. అయితే అతను సంబంధించి చూసినట్లయితే అతను ఏకంగా 2022 నుంచి కూడా ఇక్కడ ఇండియా పౌరసత్వాన్ని వదులుకొని నేరుగా వెళ్ళి కరేబియన్ దీవుల్లో సెటిల్ కావడం జరిగింది. అక్కడి నుంచి అతను నేరుగా అతను ఉంటున్న ఏరియాలో సర్వర్స్ పెట్టుకోకుండా నెదర్లాండ్స్ కావచ్చు, యూకే కావచ్చు, ఫ్రాన్స్ లాంటి ప్రదేశాల్లో సర్వర్స్ని పెట్టేసి అక్కడి నుంచి నేరుగా ఐబొమ్మలో మొత్తంగా సినిమా పైరసీలు చేసి వాటన్ని రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికీ అతని గ్రౌండ్లో అంటే అతను సెకండ్ ప్రైమరీ కంటెంట్ కొనుగోలు కాకుండా సెకండరీ కంటెంట్ కొనుగోలు చేస్తూ అంటే తమిళ్లో ఉన్న మూవీ రూల్స్ అనే ఒక వెబ్సైట్ నుండి ఈ కంటెంట్ మొత్తం కొనుగోలు చేసి ఐబొమ్మలో పోస్ట్ చేస్తున్నాడు. దీంతో పాటుగా ఓటీటీలో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, విడుదలైన కొన్ని గంటల్లోనే వాటిని డిఆర్ఎం అనే ఒక టెక్నాలజీ ద్వారా మొత్తంగా డౌన్లోడ్ చేసి మళ్ళీ తిరిగి అదే కంటెంట్ మొత్తాన్ని కూడా ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నాడు. అయితే డిఆర్ఎం అనే టెక్నాలజీ కావచ్చు, లేకుంటే మూవీ రూల్స్ ద్వారా కొనుగోలు చేసిన కంటెంట్ కావచ్చు, వీటన్నిటి మొత్తాన్ని కూడా అతను ఐబొమ్మలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీకి దాదాపు 3,000 కోట్ల రూపాయల పైచిలకు నష్టం వాటిని చేశాడు. అటు టాలీవుడ్, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఇండియాలో ఉన్న అన్ని సినీ పరిశ్రమలతో పాటుగా హాలీవుడ్ లాంటి మొత్తం పరిశ్రమకు సంబంధించిన చిత్రాలన్నిటి కూడా కొన్ని నిమిషాల్లోనే అటు అప్లోడ్ చేసి పెద్ద మొత్తంలో సినీ పరిశ్రమ నష్టాన్ని వాటించారు. అయితే ఇప్పటికీ ఎమ్మెడి రవికుమార్ అలియాస్ ఐబొమ్మ రవిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. ఇప్పుడు తన సర్వీస్ను మొత్తంగా నిలిపివేస్తున్నట్లు అతన్ని సంస్థ ప్రకటించి ఉంది. అయితే దీని సర్వర్లు మొత్తం కూడా ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా 3 రోజుల క్రితం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతని ద్వారానే మొత్తంగా సర్వర్స్ మొత్తం కావచ్చు, అతని వెబ్సైట్ని క్లోజ్ చేయించి ఆ తర్వాత అరెస్ట్ చేశారు.